గత 2-3 రోజులుగా జనసేన నేత కిరణ్ రాయ్పై వస్తున్న ఆరోపణలు ప్రకంపనలు రేపుతున్నాయి. దీంతో జనసేన నాయకత్వం కూడా స్పందించింది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. ఓ మహిళ తనను మోసం చేసి ₹1,00,00,000కు పైగా డబ్బులు తీసుకున్నాడని, బంగారాన్ని సైతం తన వద్ద తీసుకోవడంతో తాను రోడ్డున పడ్డానని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దానికి సంబంధించి సెల్ఫీ వీడియో సోషల్ మీడియాలో పెట్టింది. ఇది సంచలనానికి కారణమైంది. అయితే ఆమె ఆ ఒక్క వీడియోకి పరిమితం కాలేదు. వరుసపెట్టి వీడియోలు విడుదల చేస్తున్నారు. అయితే ఈ వీడియోలు వెనుక వైసీపీ హస్తం ఉందని కిరణ్ రాయ్ ఆరోపిస్తున్నాడు. ఎన్నికలకు ముందే కిరణ్ రాయ్ వ్యవహరించిన తీరును తాజాగా బయటపెట్టింది బాధిత మహిళ. ప్రస్తుతం ఈ వీడియో సైతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తన వద్ద నుంచి 1,20,00,000 25 సవర్ల బంగారం తీసుకున్నట్లు సదరు మహిళ అయితే చెబుతున్నారు. అయితే తనకి పిల్లలు వద్దని వారించడంతో అప్పట్లో కిరణ్ రాయల్ సెటిల్మెంట్ కోసం వచ్చినట్లు నాటి సంగతులు గుర్తు చేస్తున్నారు బాధితురాలు. ఈ విషయాన్ని బయటపెడితే తన పొలిటికల్ కెరీర్కు నష్టం జరుగుతుందని, తన 10 ఏళ్ల కృషి పనికి రాకుండా పోతుందని, అందుకే ఇక్కడతో ఈ వివాదాన్ని ముగించాలని సెటిల్మెంట్కు దిగినట్లు చెబుతున్నారు. తనకు 30 లక్షల నగదు ఇస్తానని చెప్పారని, తీరా ఎన్నికల తర్వాత బెదిరింపులకు దిగుతున్నారని, తన పిల్లలను సైతం చంపేస్తానని హెచ్చరించారని, అందుకే వీడియోలను బయట పెట్టాల్సి వచ్చిందని బాధిత మహిళ చెబుతున్నారు. తన వెనుక ఎవరూ లేరని, తనకి అన్యాయం జరిగిందని, వీధిన పడ్డానని, మరో మార్గం లేక వీడియోలు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు బాధిత మహిళ. మరోవైపు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కిరణ్ రాయ్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది జనసేన నాయకత్వం. కిరణ్ రాయ్పై వచ్చిన ఆరోపణలపై అంతర్గతంగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. అంతవరకు ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా సూచించింది. జనసేనలో కిరణ్ రాయ్ బలమైన నేతగా కొనసాగుతూ వచ్చాడు. పొత్తులో భాగంగా తిరుపతి నియోజకవర్గాన్ని జనసేనకు కేటాయిస్తారని అప్పట్లో ప్రచారం నడిచింది. ఒకానొక దశలో పవన్ కళ్యాణ్ అక్కడ పోటీ చేస్తారని టాక్ కూడా నడిచింది. లేకపోతే కిరణ్ రాయ్లకు అవకాశం ఇస్తారని అప్పట్లో తెగ ప్రచారం జరిగింది. అయితే వైసీపీకి వ్యతిరేకంగా కిరణ్ రాయ్ కీలక వ్యాఖ్యలు చేసేవారు. జనసేన బలాన్ని చాటి చెప్పేవారు. చిత్తూరు జిల్లాలో బలమైన నేతగా ఎదుగుతున్నారు కిరణ్ రాయ్. అందుకే తనకు వ్యతిరేకంగా వైసీపీ కుట్ర చేసిందని భావిస్తున్నాడు. పాత వీడియోలను మార్ఫింగ్ చేసి చూపించారని, ఇందులో తన తప్పు లేదని వాదిస్తున్నారు కిరణ్ రాయ్. అయితే తప్పు చేసింది కిరణ్ రాయ్ అని, ఆ తప్పు కప్పిపుచ్చుకునేందుకు బెదిరింపులకు సైతం దిగుతున్నాడని బాధిత మహిళలు చెబుతున్నారు. దీంతో ఏపీ పొలిటికల్ సర్కిల్లో కిరణ్ రాయ్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. పంపించడం జరిగింది. దాని కింద కిరణ్ ఒక వీడియో పెట్టారు. నాకు అతను ఎలా తెలుసు అంటే, మా అమ్మ వాళ్ళ ఇల్లు ఆంధ్ర కాలనీలో ఉంది సార్. దాని పక్కన అతను వచ్చి జాయిన్ అయ్యాడు ఇల్లు కట్టుకొని. నాకు అప్పటి నుంచి తెలుసు. అతను 2013 నుంచి తెలుసు. 2013 to 2016 మార్చ్ వరకు అతనికి నేను ఇచ్చిన డబ్బులు 25 లక్షలు. ఈ 25 లక్షలు నేను ఇచ్చాను అని చెప్పి మా ఆయనకి తెలుసు, మా అత్త మామకి తెలుసు, అందరికీ తెలిసి గొడవలు అయ్యాయి, చాలా ఇష్యూస్ అయ్యాయి. అయినా అతను ఇస్తానని చెప్పి ఇవ్వకుండా చేసేశాడు. ఆ తర్వాత మా ఆయన ఎప్పుడైతే చనిపోయారో ఆ తర్వాత నేను పిల్లలు తిరుపతికి షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఆ తర్వాత అతను మళ్ళీ కాంటాక్ట్లోకి వచ్చి ఈ అవసరం ఉంది, ఆ అవసరం ఉంది అని చెప్పి అతను అన్నాడు, ఆమెకు అంత డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని. దాని ప్రతి ఒక్కదానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది సార్. ఎందుకంటే 1 ఎకరా భూమిని నేను వెంచర్ వేయించి సేల్ చేయించాను. ఇందులో పిల్లలు నన్ను ఎన్నోసార్లు అబ్జెక్ట్ చేసినా కూడా ఎందుకమ్మా అమ్ముతున్నావు అంటే, ప్రతిదానికి నేను వాళ్ళకి ఏదో కారణాలు చెప్పుకుంటూ అన్నీ అతనికి ఇచ్చాను. అతను మీరు అన్నట్టు ఇంతకుముందు నా వీడియో ఒకటి అతను రివీల్ చేశాడు. అది నాకు నేనే ఇచ్చిన వీడియో కాదు, దాన్ని కూడా బెదిరించి ఇప్పించిన వీడియో అది.